ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు ఒక పార్టీ పథకం ప్రకారం ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే సందర్భం లేదు. నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టే సందర్భం ఉండొచ్చు, కానీ పథకం ప్రకారం దాడి చేసే సందర్భం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గింత బలహీనంగా ఉందా అంటున్నా నేను. మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపుల నుంచి మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నీ అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని, మీరు ఇంత అద్భుతమైన జాగ్రత్తలో నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవరు మిగిలడుగా గుర్తుపెట్టుకో. స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు దడవకుండా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు నాయకులు చెప్పినట్టుగా కిరాయాలతోటి చేయాల్సి అక్కర్లేదు. మీరు నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా, దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని, అప్పటి వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. రెండవది, గతంలో అనేక 10 సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పనులపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, విమర్శలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాలు ఒక మాట అన్నారు, ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు పడకపోవచ్చు, నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు, నీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు, నీ తిట్లే నేను దయచేసి చేసుకొని మరింత శక్తివంతమవుతున్నా, నీ తిట్లకు సమాధానం, నీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగమింప చేయడమే నా ఎజెండా అని ప్రకటించిన నాయకుడు మోడీ గారు. మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్టుంటాయి, పరిపక్వత ఉన్న నాయకుడు గట్టుంటాడు. కానీ ఇలా మాటల పరమైంది చేత కాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అయితే తప్ప పెద్ద నాయకుడు కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ దమ్ము లేదు, సత్తా లేదు, చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది. అసలు కథ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపల గిరినాన్న ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భం. ఇది విఫలమైన ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన అవిశ్వాసాన్ని నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ చిల్లర పనిచేసినట్టుగా భావిస్తామని నెంబర్ 2 ఏంటంటే అసలు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి కూడా వీళ్ళు చేసే చర్యలు వీళ్ళు చేస్తున్నది కూడా ఏవగింపుగా ఉన్నాయి. కాబట్టి చాలా వార్తల్లో వస్తున్నాయి, ఇంటర్వ్యూలో ఇవ్వలేకపోతున్నారు, కలవలేకపోతున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ మెప్పు కోసం ఈ చిల్లర పని చేసి నువ్వు మెప్పు పొందే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ మెప్పు అక్కడ పొందుతామే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దృష్టిలో మాత్రం చిల్లరగాడిగా మిగిలిపోతాం అనే విషయాన్ని నేను మర్చిపోవద్దు. నేను డిమాండ్ చేస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ పార్టీ ఆఫీస్ అంటే ముఖ్యమైన నాయకులు ఉంటారు, నిన్న ఎవరైనా లేని కాబట్టి వేరే విషయం, కానీ ఒకవేళ నేనే ఉండి మళ్ళీ పెద్దాడి చేస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ స్వయంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, మా పార్టీ బీసీ అనుబంధ సంఘం, మా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు ఉన్నారు, ఇలా మా ఎస్సీ మోర్చా నాయకులు నందు గారు ఉన్నారు కదా, అనేక మంది కార్యకర్తలు దెబ్బలు దాకినాయి. మేము సంయమనం పాటించిన కానీ నడుస్తుంది బిడ్డ, లేకపోతే సంగతి తెలుస్తుంటుంది. నేను ప్రభుత్వం ఇవాళ పిసిసి అధ్యక్షులు చెప్పింది కాబట్టి
దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. క్షమాపణ చెప్పడమే కాకుండా అసలు దీని మీద వాళ్ళు సంపూర్ణంగా చర్య తీసుకోవడమే కాకుండా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా అంగీకరించడమే కాకుండా ఇలాంటి వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాం, నేను మళ్ళీ ఇట్లా చోటు చేసుకోమని చెప్తేనే తప్ప, లేకపోతే నేను ఎదుర్కోవడం, నేను నిర్వహించడం మా భారతీయ జనతా పార్టీకి పెద్ద లెక్క కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ఎంత చిన్నగా ఉంటుందంటే అంటే ఏదైనా అడుక్కుంటప్పుడేమో బతులన్నట్టు అడుక్కుంటారు, మళ్ళీ బయటకు వచ్చేమో హీరోళ్ళకి చదవమనే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆశయంతో రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందలేదని, ఇవాళ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారంలో అనేది ఇంపార్టెంట్ కాదు, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దేశానికి నాయకత్వం వహిస్తూ ఉంది. అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అది గుజరాత్ కావచ్చు, అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది తెలంగాణ కావచ్చు అనేటువంటి భావనలో ప్రభుత్వాలు ఏమున్నప్పుడు కూడా సమగ్రమైన అభివృద్ధి ఎజెండాగా వారు ఇక్కడ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా రైల్వే టర్మినల్ల కోసం చెర్లపల్లి రైల్వే టర్మినల్ 415 కోట్లు, ఇవాళ 700 పైచిలకు కోట్లు సికింద్రాబాద్, 450 పై కోట్లు కాచిగూడ, 350 కోట్ల రూపాయల పైచిలకు నాంపల్లి, అంటే 2000 కోట్ల రూపాయలతో ఇవన్నీ భూపూజలు చేసుకొని చెర్లపల్లి కంప్లీట్ అయింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ని ఇంత అంటే మొత్తం దేశ చరిత్రలోనే ఇట్లాంటి రైల్వే టర్మినల్ మొట్టమొదటిసారిగా నిర్మాణం కాబట్టి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు, కానీ వర్చువల్గా పాల్గొంటా అని చెప్పి పాల్గొనలేదు. కానీ నాకు అనిపిస్తుంది ఆ ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీలో మాత్రం బాదూపూర చిన్న ఒక ఫ్లైఓవర్ని ఇనాగ్రేట్ చేయడానికి ఓవైసీ డెవల్సీ ఒక పక్కకు అన్నను ఒక పక్కకు తమ్ముని కూర్చోబెట్టుకొని వెకిలి మాటలు మాట్లాడతారు. ఏమని నేను నాకు దమ్ము నెల్లమ్మేం నేను పట్టి లాక్కొచ్చి పైసలు ఇప్పిస్తా, మోడీ గారిని లాక్కొస్తావు, మోడీ గారిని పట్టుకొచ్చి పైసలు ఇప్పిస్తావు అంటే కూట్ల రాయి తీయలేడు ఈట్ల రాయి తీసినట్టుగా మోడీ గారు ఎక్కడ, మీరెక్కడ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ, మీ పార్టీ ఎక్కడ, వారి అనుభవం ఎక్కడ, మీ అనుభవం ఎక్కడ మాట్లాడేటప్పుడు ఇట్లనే అంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇట్టే మాట్లాడింది. మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు, పోస్టర్లు వేసిండ్రు, ఏమైపోయింది చూసిండ్రు. ఇవాళ నువ్వు కూడా గడియ పని చేస్తున్నావు, ఢిల్లీకి పోతావు, అపాయింట్మెంట్ అడుగుతావు, ఆ మంత్రి దగ్గర పోతావు, ఈ మంత్రి దగ్గర పోతావు, ఇది కావాలంటావు, అది కావాలంటావు, ఇక్కడికి వచ్చేమో ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో రిజిస్టర్ అవుతా ఉంది, మర్చిపోకు. దీనికి అంతా తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నేను ఒకటే ప్రజాస్వామికవాదులని తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి చిల్లర మల్లర పనిచేసి ఇంకా నేను ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వెకిలి చేస్తుని అర్థం చేసుకోమని, ఇట్లాంటి వారికి తప్పకుండా గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజాస్వామికవాదులకి అదే తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఓపికతో ఉండడం, సహనం ఉండడం, ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండడం, రాజ్యాంగ విలువని కాపాడలేం. కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తాను, ఒకవేళ మీరు ఇదే ఎజెండా అనుకుంటే దానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటామనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ బేషరతుగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పవలసిందే. ఇవాళ బేషరతుగా సిపి గారు కూడా మేము విఫలమైన నేను ఈ 300 మందికి ఇక్కడనే జమైతున్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, మీకు సమాచారం ఏమైంది, మీ ఎందుకు దాడి జరుగుతున్నప్పుడు కూడా మీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిండు, రాళ్లతో దాడి జరుగుతున్నప్పుడు, కట్టెలతో దాడి జరుగుతున్నప్పుడు ఏం చూసిండు, చూద్దాం చూసిండు. ఇదే రాని పోలీసు వ్యవస్థ, ఇదే రాని అనుభవం, ఇదే రాని కర్తవ్యం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది మంచిది కాదు, శాశ్వతం కాదు. అధికారులు శాశ్వతం 30 సర్వీసులో ఉంటుంది. ఇంత మంచి రిపోర్టు సాధించుకునేందు ఇలా చిన్న దానికోసం ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదు. నేను సిపి గారిని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే ఈ బాధ్యులు ఎవరు ప్రణాళికలు రూపొందించాలో దేశత్వ క్షమాపణ, ఎవరు ప్రణాళికలు రూపొందించాలో దేశత్వ క్షమాపణ చెప్పాలని కోరుతాను.